ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. Wish you happy Republic Day to all of you. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. గలేషియన్స్ చాప్టర్ 5 verse 13, యూ హ్యావ్ బీన్ కాల్డ్ అన్ టు లిబర్టీ. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈరోజు భారతదేశం అంతా కూడా 75th రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటుందండి. మరి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన దినాన్ని బట్టి దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును కాక. మరి దేశానికి మరి స్వాతంత్రం వచ్చినందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాము. అయితే దేవుడు ఈరోజు ఒక మాట గుర్తు చేస్తున్నాడండి. మనం కూడా స్వతంత్రులుగా ఉండడానికే దేవుడు మనల్ని కూడా పిలిచాడు. దేనికి స్వతంత్రంగా ఉండాలి? ఆల్రెడీ మా దేశానికి స్వతంత్రం వచ్చేసింది కదా, మరి మాకేంటి పర్టికులర్గా మళ్ళీ స్వతంత్రము అని అనుకుంటున్నారా? అవునండి, మన పాప జీవితంలో నుంచి మనకు విడుదల కావాలి, నిజమైన స్వాతంత్రం కావాలి. అది ఎవరిస్తారంట? దేవుడే ఇస్తాడు మనకి. అందుకనే మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, కానీ దాస్యం అనే కాడి క్రింద ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా జన్మించడానికి కారణం ఏంటంటే, మనలందరినీ కూడా పాపం అనే దాసత్వం నుంచి విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. అంతేకాదు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం మనల్ని అందరినీ ఏం చేసిందంటే పాపము నుంచి విడిపించింది, మనల్ని స్వతంత్రులుగా చేసింది. బైబిల్లో జక్కయ్య అనే వ్యక్తి పాపపు బంధకాల్లో ఉన్నాడండి. అయితే యేసు ప్రభు మరి అతను ఉండేటువంటి ఎరికో ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మరి జక్కయ్య అనే వ్యక్తి యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తున్నాడంటే ఆయన్ని చూడాలని చాలా ఆశపడ్డాడండి. అయితే ఈ జక్కయ్య ఎలా ఉంటాడంటే చాలా పొట్టిగా ఉంటాడు. ఇతను చేసే వృత్తి ఏంటంటే మరి సుంక గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నాడు, అందరి దగ్గర అక్రమాలు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా? అందుకే జక్కయ్య అంటే ఎవ్వరికి ఇష్టం లేదనమాట. జక్కయ్యని చూస్తేనే పద అనేసి అక్కడ దూరం నుంచే వెళ్ళిపోతారు. ఎవరు మాట్లాడిచ్చేవాళ్ళు లేరు. ఇతనికంటూ నా అనే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయినారు. ఎందుకంటే ఇతను చేసినటువంటి తప్పులు బట్టి, ఇతను చేసినటువంటి అన్యాయాన్ని బట్టి. సో యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆయన చుట్టూ చాలా జన సమూహం ఉన్నారు. అందులో ఈ జక్కయ్య చాలా పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఇతనికి నేను ఎలాగైనా యేసు ప్రభుని చూడాలన్న ఆశతో అక్కడ ఒక మేడి చెట్టు ఎక్కాడనమాట. మేడి చెట్టు ఎక్కి కూర్చొని చూస్తా అన్నాడు యేసయ్య ఎప్పుడొస్తాడా అనేసి. మరి మేడి చెట్టు అయితే ఎక్కి కూర్చున్నాడో జక్కయ్య, ఆ చెట్టు కింద నుంచి యేసుప్రభు పాస్ అవుతూ వెళ్తూ ఉన్నాడు. వెంటనే యేసుప్రభు తల పైకెత్తి జక్కయ్యని చూశాడండి. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. మరి ఇక్కడ డైరెక్ట్గా యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అయ్యాడండి. జక్కయ్య కళ్ళు, యేసు ప్రభు కళ్ళు కలిసాయండి. మరి యేసయ్య పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి వస్తాను అని. మరి ఎంత ఆనందం వేసిందో జక్కయ్యకి, ఎంత సంతోషం కలిగిందో. ఎందుకంటే యేసయ్యని చూడాలని ఎంతో ఆశతో వచ్చాడు. మరి యేసయ్యని ఒక చెట్టు మీద నుంచి చూస్తే సరిపోతుంది అనుకొని వచ్చాడు, కానీ యేసయ్య ఇప్పుడు మీ ఇంటికే వస్తానని పిలుస్తున్నప్పుడు ఎంత ఆనందంతో నింపబడ్డాడో జక్కయ్య ఆ రోజు. వెంటనే చెట్టు దిగేసి వచ్చాడు, యేసయ్యని తన ఇంటిలోకి ఆహ్వానించాడు. అంతేకాదండి, తన హృదయంలో కూడా యేసయ్యని ఆహ్వానించాడు. సరే, లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యతో చెప్పాడు, రా మీ ఇంటికి నేను వస్తానన్నప్పుడు జనసమూహంకి చాలా కోపం వచ్చింది, చాలా బాధేసింది. ఎందుకంటే జక్కయ్య చాలా చెడ్డవాడు, అందరి దగ్గర అన్యాయం చేస్తున్నాడు, అందరితో అక్రమం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ ఇంటికి యేసుప్రభు వెళ్తున్నాడు అని చెప్పి అందరూ సొనుక్కోవడం స్టార్ట్ చేశారు. అయితే 8వ వచనంలో చూస్తే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క కళ్ళు జక్కయ్య కళ్ళుతో కలిసాయో
మరి జక్కయ్య మనసు యేసయ్య మనసుతో కలిసిపోయిందండి. మరి యేసుప్రభు జక్కయ్యకి అక్కడ ఒక్క మాట చెప్పినట్లుగా గాని, "నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు" అని చెప్పినట్లుగా కూడా ఎక్కడ బైబిల్‌లో రాయబడలేదండి. కానీ ఎప్పుడైతే మరి యేసయ్యతో మరి కలుసుకున్నాడో జక్కయ్య, వెంటనే అంటున్నాడు, "అయ్యా, నేను అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను ప్రభువా. నేను చాలా పాపం చేశాను. నేను చాలా అన్యాయస్తుడిని. కాబట్టి నేను తీసుకున్న నా ఆస్తిలో అంతా కూడా బీదలకి ఇస్తాను. ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను అన్యాయంగా వాళ్ళకి నాలుగంతలుగా తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా" అని చెప్తున్నాడండి. యేసయ్య చూపులో ఉందండి ఎంతో ప్రేమ, ఎంతో కరుణ. ఆ చూపుకే మరి జక్కయ్య హృదయం మారిపోయిందండి. మరి ఈరోజు యేసయ్య ఆ చల్లని చూపుతో నన్ను చూస్తున్నాడండి. ఈరోజు మరి జక్కయ్య ఎంతో అన్యాయస్తుడిగా ఉన్నాడు. ఎంతో తన దేశ ప్రజల్ని దోచుకునేవాడుగా ఉన్నాడు. తన ప్రజలకి మోసం చేస్తూ ఉన్నాడు. అయితే యేసయ్యని కలుసుకున్నప్పుడు తన జీవితం ఏంటో, తన బ్రతికేంటో అర్థమైపోయింది. మరి బీద వాళ్ళకైతే తన ఆస్తిలో నుంచి భాగాన్నే ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 గంతలు ఇస్తానని చెప్తున్నాడండి. ఎంత మార్పు వచ్చిందండి జక్కయ్యలో. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్న మన జీవితంలో మార్పు వచ్చిందా? దేవుడు ఈ మార్పుని కావాలని కోరుకుంటున్నాడండి. నిజంగా ఒక వ్యక్తి మారితే మరి దేశంలో ఉన్న ఎన్నో పరిస్థితులు మారుతాయండి. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా నేను లంచం తీసుకోను, నేను అన్యాయం చేయను, నేను అక్రమము చేయను అని చెప్పేసి మనం కానీ తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మన దేశం బాగుపడుతుందండి. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన దేశంలో మంచి జరగాలన్నా, మన దేశంలో మంచి పరిస్థితులు రావాలంటే మొదటిగా అన్యాయము, అక్రమము చేసేటువంటి పరిస్థితులన్నీ పోవాలి అంటే మనం దేవుని బిడ్డలుగా మన నుంచి మొదలు పెడితేనండి సమాజం మారిపోతుంది. ఏ విధంగా జక్కయ్య హృదయం మారిందోనండి మన హృదయం కూడా మారాలి. మరి జక్కయ్య ఏ విధంగా అయితే తన పాపపు స్థితిని తెలుసుకున్నాడో, ఈరోజు మన హృదయంలో ఏ పాపం ఉంది, ఏ బంధకం ఉంది, ఎక్కడ మనము పాపానికి బానిసలుగా ఉన్నామో దాన్ని విడిచిపెట్టాలి అంటే దేవుడితో మనం కూడా ఎన్కౌంటర్ కావాలండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఏ పరిస్థితి అయితే మన జీవితంలో ఉందో దాన్ని ఒప్పుకున్నట్లయితే, ఏ పాపం అయితే మన జీవితంలో ఉందో దాన్ని విడిచిపెట్టినట్లయితే మనకు క్షేమము, మన కుటుంబానికి క్షేమము, మన సమాజానికి క్షేమము, మన దేశానికి క్షేమము. మనం ఎప్పుడైనా ఒక పాపాన్ని చేస్తున్నప్పుడు ఆలోచించాలి. నేను స్వతంత్రుడిగా ఉండడానికి పిలువబడ్డాను కానీ దాసత్వంలో ఉండడానికి పిలువబడలేదండి. ఈరోజు దేవుడు అదే వాగ్దానాన్ని మరొకసారి మనల్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వు పాపం అనే దాసత్వంలో లేవు, నువ్వు స్వతంత్రుడుగా ఉన్నావు, స్వతంత్రాలుగా ఉన్నావు. కాబట్టి మళ్ళీ పాపం చేసి దానికి దాసత్వం కాదండి. ఏదైనా ఒక అలవాటుకి కానీ, ఏదైనా ఒక వ్యసనానికి కానీ మనం ప్రతిరోజు అది లేకుండా ఉండలేకపోతున్నాం. ఏది అడిక్షన్ ఉందో మన జీవితంలో ఈరోజు, మొబైల్ అడిక్షన్ ఉందా, ఫిలిమ్స్ ఉన్నాయా, లేకపోతే బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయా, లేకపోతే సీరియల్స్ ఉన్నాయా, లేకపోతే తాగుడుందా, లేకపోతే జూదము, వ్యభిచారం, ఏ పాపం అనే బానిసత్వంలో ఉన్నావు ఈరోజు? నువ్వు ఏ దాసత్వం కింద ఇరుక్కున్నావు? అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా, లంచం తీసుకునే అలవాటు ఉందా, మోసం చేసే అలవాటు ఉందా, ఇతరుల డబ్బులు దోచుకునే అలవాటు ఉందా, వడ్డీల రేట్లకి ఇచ్చేసి ఇతరుల్ని మోసం చేస్తున్నావు? ఏ పాపం ఉందండి మన జీవితంలో? ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఆ పాపపు కట్ల నుంచి మనల్ని విడుదల పొందాలండి. దేవుడు స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, పాపంలో ఉండడానికి మనల్ని పిలవలేదు. కాబట్టి దేవుని బిడ్డగా పిలువబడుతున్నటువంటి నువ్వు నేను ఏ పాప బంధకాల్లో ఉన్నామో ఈరోజు దేవుడు మనల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. ఒప్పుకుంటే విడిపించబడతాం, ఒప్పుకొని విడిచిపెట్టే స్వతంత్రులుగా మార్చబడతామండి. మన దేశంలో ఎన్నో గణతంత్ర దినోత్సవాలు, స్వతంత్ర దినోత్సవాలు మనం జరుపుకుంటూ ఉన్నాం. నిజమైన స్వతంత్రత కలిగి ఉన్నామా ఈరోజు? ఎన్నో పరిస్థితులు ఉన్నాయండి, ఇంకా స్వతంత్రత, స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు. మన దేశ క్షేమం కోసం ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. ఒక క్రైస్తవుడిగా మన అధికారుల కోసం ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. మన దేశ ప్రజల క్షేమం కోసం ప్రార్థించవలసిన భారం మన మీద ఉందండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మరి దేవుడి ఆత్మ నీలో పనిచేస్తుందా? దేవుడు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రత ఉంటుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆత్మ స్వతంత్రంగా ఉండాలి. అంటే మన ఆత్మలు పాపంలో ఉండకూడదు, మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే అక్కడే స్వతంత్రత అనేది ఉంటుందండి, అక్కడే దేవుని ఆత్మ సంచరిస్తుంది. కాబట్టి ఈరోజు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడి సన్నిధిలో. ఇంకా ఎక్కడ మనం స్వతంత్రత లేనివారుగా ఉన్నాం? దేవుడి ఆత్మ మనలో ఉందా లేదా? దేవుడు ఆత్మ లేకుండా జీవిస్తున్నామా? దేవుడు ఆత్మ మనలో పని చేయకపోతే మనం పాపంలో ఉన్నట్టు. కాబట్టి దేవుడి ఆత్మ మనలో పనిచేస్తే మనం స్వతంత్రులుగా ఉన్నట్లు. ఒకవేళ ఈరోజు ఏ పాపం అనే కాడి క్రింద ఉన్నా యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆ పాప బానిసత్వం నుంచి, ఆ పాప బంధకం నుంచి విడిపించి నేను స్వతంత్రులుగా చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు దేవుడు పిలువబడిన లిస్టులో ఉన్నావు. దేవుడిని ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు కానీ నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నట్టయితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనని స్వతంత్రించుకుంటావు.
మరి అప్పగించుకుంటావా ఈరోజు? ఏ విధంగా జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు కలిగిందో ఈరోజు నీ నా జీవితంలో కూడా అలాంటి మార్పు కలగాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడండి. యేసుప్రభు జక్కయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ సొనుక్కున్నారు, గొనుక్కున్నారు. కానీ ఎప్పుడైతే జక్కయ్యలో వచ్చిన మార్పుని చూసారో అప్పుడు అందరూ కూడా యేసుప్రభుని మహిమపరిచారండి. అలాగే ఈరోజు నీ జీవితాన్ని చూసినప్పుడు అందరూ సొనిగి గొనిగి అబ్బా ఇంత చెడ్డవాడు, అబ్బా అలాంటిది ఇలాంటిది అని మాట్లాడుకున్న వాళ్ళు నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం మారిపోయిన తర్వాత నిన్ను చూసి దేవుని మహిమపరుస్తున్నారా? అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? మరి యేసుప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే నశించిపోయే స్థితిలో నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య వచ్చాడు. కాబట్టి నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగిస్తావా? నిన్ను తప్పకుండా విడుదల చేస్తాడు. ప్రియమైన యేసయ్య, ఈరోజు నుంచి మేమందరం స్వతంత్రులుగా ఉండాలని ఆశపడుతున్నాం. ఏ పాపపు కట్లలో ఎవరు ఏ పాప బంధకాల్లో ఉన్నారో నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డని విడుదల చేసి జక్కయ్య వలె మాకు కూడా నీ సన్నిధిని, నీ ప్రశాంతతని, నెమ్మదిని, మార్పునివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.